హాయ్ హలో అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పార్లమెంట్లో ఒక మంచి పని చేసింది. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి అనుమానాలు బలపడుతూ వస్తున్నాయో ఆ అనుమానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అనేక కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి పార్లమెంటునే షేక్ చేసేటువంటి ఒక హైలైట్ పాయింట్ కూడా ఉందని చెప్పొచ్చు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లు కూడా అనేక అనుమానాలు బలపడుతూనే ఉన్నాయి. ఆ అనుమానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా తన నిర్ణయాలు తీసుకుంది. ఇక్కడ ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని ఒక చర్చ జరుగుతున్నప్పుడు పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి మెజారిటీ పార్టీలు కోరుతున్నటువంటి తరుణంలో ఆ దిశగా అడుగులు వేయకుండా ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయకుండా మరి ఈవీఎంల పద్ధతిలోనే ఎన్నికలు జరుపుతున్నటువంటి పరిస్థితులు ఇంకా బలాన్ని పెంచుతూ ఉన్నాయి కదా. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ ఉంది, లేదు మేము ప్రజాబలంతో గెలిచాం, ప్రజా మద్దతుతో గెలిచామని ఏదైతే చెప్తా ఉన్నారో, నిజంగానే మీకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజాబలం ఉంటే మరి ఏ పద్ధతిలో ఎన్నిక జరిగితే మీకేంటి? మరి ఇక్కడ అనుమానాలు కలిగిస్తున్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి, ఈవీఎంలను పక్కన పెట్టి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు వెళ్ళండి ప్రజా మద్దతు మీకున్నప్పుడు. కానీ మీరు ఆ దిశగా నిర్ణయం తీసుకోవట్లేదు, అడుగులు వేయట్లేదు. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు నిజం అవడానికి ఛాన్స్ ఉందా లేదా? సో అదే రకంగా అనుమానాలు ఇంకా బలపడతా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి, ఇప్పటివరకు కూడా నా ఓటు ఏమైంది ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది అనుమానం అనేటువంటిది. సో ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాల ప్రస్తావన తీసుకొచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురావడం లేదు. మరి అదే తరహాలో వైసీపీ ఏమైనా ప్రశ్నిస్తుందేమని చెప్పి వైసీపీ క్యాడర్ చాలా ఎదురు చూశారు. ఎందుకంటే వాళ్ళు 2029లో జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది ఈ కూటమి పార్టీకి. కానీ ఈవీఎంల భయం అనేటువంటి వారికి ఇంకా ఉంది. ఏమో ప్రజల మద్దతు ఉంది కానీ ఈవీఎంల ద్వారా ఏమైనా ఓడిపోతామో అనేటువంటి భయం. వాటి సంగతి ఏంటి? ప్రతిసారి వైసీపీ ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా కూడా మరి వీటి సంగతి ఏంటి అని ప్రశ్ననే వస్తూ ఉంది. సో కరెక్ట్గా ఇదే టైంలో ఇప్పుడు పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. సో ఇది కదా కావాల్సింది, ఇది కదా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సింది. పార్లమెంట్లో చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేటువంటి విషయం దేశం మొత్తం తెలుస్తుంది కదా. సో దేశం మొత్తం తెలిసినప్పుడు వేరే పార్టీలు కూడా ప్రస్తావించడానికి లేదా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ప్రస్తావన కూడా తీసుకొస్తారు కదా. సో అలాంటి అవకాశాన్ని ఎందుకని ఇన్ని రోజులు దూరం పెట్టారనేటువంటిది వైసీపీ క్యాడర్లో ఉన్నటువంటి అనుమానాలు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావించినటువంటి అంశాలు ఏమిటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురం నియోజకవర్గం ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ ఎంపీకి ఏమో 400 ఓట్లు పడతాయి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఏమో 1 ఓటు పడుతుంది. అది ఎలా సాధ్యం? సో ఆ రకంగా పడ్డటువంటి అంశానికి సంబంధించి హిందూపురంలో చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డు ఉంటుంది, ఒక వార్డులో వైసీపీ కౌన్సిలర్ ఉంటాడు, దాంట్లో వాళ్ళ ఇంట్లోనే బయట సంగతి వదిలిపెట్టండి, వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది ఉంటారు, వారి ఓట్లు ఏమైనాయి? కరడు కట్టిన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఏమైనాయి? వాళ్ళందరూ అదే నా ఓటేంది అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఆ అనుమానాలు నివృత్తి చేయాలి కదా, చేయలేదు. అండ్ అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి తన నియోజకవర్గంలో జరిగినటువంటి తీరు, వీవీప్యాట్లు అదేవిధంగా పోల్ అనేటువంటి ఓట్లకు వ్యత్యాసం ఉందని అడిగితే వాళ్ళు మాక్ పోలింగ్ చూపించారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు, కూటమిలోకి వెళ్ళిపోయారు, క్లోజ్. విజయనగరానికి సంబంధించి కూడా అంతే. ఆయన అక్కడ పార్లమెంట్ అభ్యర్థి లేవెత్తిన అంశాలు ఏంటి, అక్కడ 60% పోలింగ్ రోజున 60% ఉంది, కౌంటింగ్ చేసే రోజుకు 90%కి పెరిగింది. అది ఎట్లా సాధ్యం? ఇది ఆ అంశాలను ఇక్కడ మిథున్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఒక హైలైట్ పాయింట్ అని చెప్పాను కదా, దేశ చరిత్రలోని ఎప్పుడు కూడా జరగనటువంటిది, ఎక్కడ కూడా లేనటువంటిది. ఇక్కడ 6 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 6 గంటల తర్వాత పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు జరిగిందంత ఒక ఎత్తైతే 6 గంటల తర్వాత 15% ఓట్లు పెరిగినాయి. అంటే 50 లక్షల ఓట్లు ఎట్లా పోలేనాయి? ఎట్లా సాధ్యం ఇది? ఇదే అంశానికి సంబంధించి ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే ఎన్నికల సంఘం దీని గురించి పట్టించుకోలేదు, వదిలేసింది. వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తీసుకోలేదు. సో ఇది ఏమిటి మరి? దీనికి సంబంధించి మాకు క్లారిటీ కావాలని చెప్పి మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్కి సంబంధించి చర్చ జరుగుతూ ఉందో, ఓకే మీరు తీసుకొచ్చిన ఎస్ఐఆర్కు మేము మద్దతు ఇస్తాం, కానీ వీటి సంగతి ఏమిటి అంటే మెజారిటీ పీపుల్ కోరుతున్న దానికి మనం మద్దతు తెలపాలి కదా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కదా, ప్రజలు కోరుకునేటువంటి ప్రభుత్వం పాలన చేయాలి కదా, అది జరగడం లేదు కదా. ప్రపంచ దేశాలు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, ఈ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలలో ఈవీఎంలను పక్కన పెట్టి పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏమిటి? మనం ఎందుకని ఆ రకంగా అడుగులు వేయడం లేదు, ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవడం లేదు?
సో తీసుకోవడం లేదంటే అనుమానాలు కలుగుతాయి, కలగవా? సో ఆ అనుమానాలన్నిటిని కూడా మీరు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పార్లమెంటు సాక్షిగా మరి మిథున్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరొక కీలక పాయింట్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. జనరల్గా ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి నువ్వు ఓడిపోయావు కాబట్టి ఈవీఎంల అనుమానాలు లేవనెత్తుతున్నావు అని అంటారు. కానీ ఇక్కడ నేను ఎంపీగా గెలిచాను, అయినప్పటికీ కూడా వాటి మీద అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. సో ఖచ్చితంగా వాటిపైన చర్చ జరగాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈవీఎంల పద్ధతిలో కాకుండా పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గట్టిగా పార్లమెంటు సాక్షిగా మరి వైసీపీ పార్టీ తరఫున అక్కడ వాయిస్ వినిపించడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ క్యాడర్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే నా ఓటు చోరీ జరిగింది అని అన్నారో వారి యొక్క అనుమానాలను, వారి యొక్క అభిప్రాయాలను పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత అఫీషియల్గా పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇన్ని రోజులు చాలామంది వెంటబడ్డారు వైసీపీ అంటే. ఎందుకని వేరు రాష్ట్రాలలో అందరూ ప్రస్తావిస్తున్నారు కదా ఎన్నికల అవకతవకలకు సంబంధించి, మీరెందుకని పోరాటం చేయడం లేదని. ఇప్పుడు చింతా రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా వేరు రాష్ట్రాలకు పోయి జరిగినటువంటి తీరుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. ఆ ఎస్ఓపి మార్చడానికి సంబంధించి సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు, ఆ రికార్డ్స్ ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు, ఇట్లా అనేక రకాల ప్రశ్నలు, అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి అడగండి అని చెప్పి వైసీపీ పార్టీని అడిగితే వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. మరి సో ఫైనల్గా ఏంటి, పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో చూడాలి మరి ఈవీఎంలకు సంబంధించి ఇంకా ఇంత రచ్చ జరుగుతూ ఉంది కదా. ప్రతి రాష్ట్రంలో ఎన్నిక జరిగిన ప్రతిసారి రచ్చ జరుగుతూనే ఉంది. మరి ఈ క్రమంలోనైనా వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ పద్ధతికి ఎన్నికలకు పోతుందా, లేదు మేము ఈవీఎంల పద్ధతిలో ఎన్నికలు జరుపుతామంటారా, చూడాలి. సో మరి దీనికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మరి మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.